ఈరోజు భారత్ అంటే అది ఎవరూ అవిస్మరించలేని దేశం కాదు. ఇప్పుడు రక్షణ, కూట్నీతి లేదా ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు భారత్ తన పట్టును బలోపేతం చేసుకున్న వేగం వల్ల ప్రపంచవ్యాప్తంగా మార్పు తెచ్చింది మరియు దీని ప్రభావం దక్షిణ అమెరికా వరకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది వెనుజువేలా ఇప్పుడు భారత్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. చాలా పెద్ద అభివృద్ధి. కాబట్టి స్నేహితులారా, ఈ వీడియోలో వివరంగా అర్థం చేసుకుందాం. కాని దానికోసం వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. నిజానికి చూస్తే వెనుజువేలా ప్రపంచంలో అతిపెద్ద చమురు భండారాలు కలిగిన దేశం మరియు అది ప్రస్తుతం అమెరికాతో లోతైన ఘర్షణలో ఉంది. అలాంటి వాతావరణంలో దాని భారత్తో సమీపంతో రావడం కేవలం సాధారణ భాగస్వామ్యం కాదు, ఒక కొత్త భూరాజకీయ సంకేతంగా పరిగణించబడుతోంది. భారత్ అమెరికాకు ఒక పెద్ద సందేశం ఇచ్చిందని చెప్పబడుతోంది. ఎందుకంటే అమెరికా వెనుజువేలాపై ఒత్తిడి పెంచుతున్నప్పుడు భారత్ వెనుజువేలాతో కలిసి వెళ్లడం ప్రపంచానికి స్పష్టమైన సంకేతమిస్తోంది. భారత్ ఇక ఎవరి ఒత్తిడికి కూడా నిర్ణయాలు తీసుకోదు. ఈ మొత్తం విషయం క్రిటికల్ మినరల్స్ చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే వెనుజువేలాకు కేవలం చమురు మాత్రమే కాదు, అల్యూమినియం, సల్ఫర్, ఇనుము మరియు ఇతర అనేక ముఖ్యమైన ఖనిజాల భారీ భండారాలు ఉన్నాయి. అయితే ఇవి మీద ఇప్పటివరకు అంత జర్జరితులు జరగలేదు. మరోవైపు భారత్ ఈవీ, క్లీన్ ఎనర్జీ మరియు సెమీకండక్టర్ దిశలో వేగంగా ముందుకు సాగుతోంది మరియు దీనికి క్రిటికల్ మినరల్స్ అవసరం పెరుగుతోంది. వెనుజువేలా ఆర్థిక వ్యవస్థ చాలా కాలం నిషేధాల భారం కింద చప్పట్లో ఉంది. అయితే భారత్కు కొత్త శక్తి మరియు కొత్త వనరుల అవసరం. ఇది కారణంగా వెనుజువేలా మైనింగ్ మంత్రి తాను భారత్కు వచ్చి పీయూష్ గోయల్తో దీర్ఘ చర్చలు నిర్వహించాడు. అంటే రెండు దేశాలు కేవలం వాణిజ్యం కాదు, రణనైతిక స్థాయిలో కూడా కలిసిపోతాయని స్పష్టమైంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ అడుగు ప్రపంచానికి ఎందుకు ఇంత పెద్ద సర్ప్రైజ్? దీని మొదటి కారణం వెనుజువేలా మరియు అమెరికా మధ్య పెరిగే ఉద్రిక్తత. ట్రంప్ పరిపాలన వెనుజువేలాపై గరిష్ట ఒత్తిడి విధానాన్ని అమలు చేసింది మరియు దీని కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు అతి తక్కువ స్థాయికి చేరాయి. ఇక్కడికి అమెరికా మరియు వెనుజువేలా మధ్య వాతావరణమెంత ఎక్కువ ఉష్ణమైంది అంటే అమెరికా తన సైన్యాన్ని వెనుజువేలా ముందు పూర్తి చర్య మోడ్లో మోహరించింది. ప్రస్తుతం వెనుజువేలా మరియు భారత్ మధ్య ఈ సమీపత అకస్మాత్తుగా జరగలేదు. ఇది గత కొన్ని సంవత్సరాలలో భారత్ వైశ్విక విధానం యొక్క సహజ విస్తరణ. ప్రపంచంలోని పెద్ద శక్తులు వెనుజువేలాకు దూరంగా ఉన్నప్పుడు భారత్ సంబంధాల ద్వారాలు మూసివేయలేదు మరియు ఇది ఆ భరోసా. ఇది ఇప్పుడు వెనుజువేలాను భారత్ ద్వారానికి తీసుకువచ్చింది. వారి అతిపెద్ద ఆందోళన ఏమిటంటే వారికి వనరులు చాలా ఉన్నాయి, కాని వాటిని ఉపయోగించడానికి మార్గం లేదు. మరోవైపు భారత్ ఇప్పుడు తన పెరిగే ఆర్థిక వ్యవస్థ కోసం క్రిటికల్ మినరల్ స్థిరమైన సరఫరా చేయనవసరమున్న స్థితిలో చేరింది. ఎలక్ట్రిక్ వాహనాలు తయారవుతున్నాయి, సోలార్ ప్లాంట్ల కోరిక పెరుగుతోంది మరియు సెమీకండక్టర్ ఇండస్ట్రీ రికార్డు వేగంతో ముందుకు సాగుతోంది. ఈ అన్ని ప్రాంతాలకు చైనా, ఆస్ట్రేలియా మరియు కొన్ని లాటిన్ అమెరికన్ దేశాలలో ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉన్న అలాంటి మినరల్స్ అవసరం. మరియు ఇప్పుడు వెనుజువేలా కూడా ఈ జాబితాలో చేరుతోంది. వెనుజువేలాకు అల్యూమినియం నుండి సల్ఫర్ వరకు, ఇనుము మరియు అనేక అలాంటి వనరులు ఉన్నాయి. ఇవి మీద ఇప్పటివరకు పని జరగలేదు. భారత్ స్పష్టంగా చెప్పింది, అది కేవలం కచ్చా ఖనిజాలు కొనడానికి కాదు, అక్కడ భూమిపై పెట్టుబడి పెట్టడానికి మరియు మైనింగ్ ప్రక్రియను ఆధునికం చేయడానికి సిద్ధంగా ఉంది. దీని ద్వారా వెనుజువేలాకు ఆర్థిక ఉపశమనం లభిస్తుంది మరియు భారత్కు రాబోయే కాలంలో మన తాంత్రిక ఆర్థిక వ్యవస్థకు రీడే సాబితయ్యే అలాంటి వనరులు లభిస్తాయి. భారత్ మరియు వెనుజువేలా మధ్య ఈ సహకారం కేవలం మినరల్స్ మైనింగ్ వరకే మాత్రమే పరిమితం కాదు. భారత్ వెనుజువేలా ఫార్మా ఇండస్ట్రీని మళ్లీ నిలబెట్టగలమని కూడా ప్రతిపాదించింది మరియు భారతీయ మందుల సామర్థ్యం మరియు ధర రెండూ వెనుజువేలాకు పెద్ద ఉపశమనమివ్వగలవు. ఇంకా భారతీయ ట్రాక్టర్ మరియు ఆటోమొబైల్ కంపెనీలు కూడా అక్కడ సులభంగా మార్కెట్ పట్టుకోవచ్చు. ఇది వెనుజువేలా ఆర్థిక వ్యవస్థను స్థిరత్వం ఇవ్వడంలో సహాయపడుతుంది. మీకు తెలియజేయాలంటే గత 10 సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య ఏ పెద్ద అధికారిక సమావేశం జరగలేదు. కాని ఇప్పుడు భారత్ సంకేతమిచ్చింది, జాయింట్ కమిటీ మెకానిజంను మళ్లీ యాక్టివ్ చేయబడుతుంది. దీని అర్థం రెండు దేశాలు రెగ్యులర్ మీటింగ్ల ద్వారా మైనింగ్, డిఫెన్స్ మరియు ఇండస్ట్రియల్ సహకారం వంటి ప్రతి సెక్టార్లో ముందుకు సాగుతాయి. అంటే దీని ద్వారా భారత్ వెనుజువేలాను కేవలం వాణిజ్య భాగస్వామ్యం కాదు, ఒక రణనైతిక సహకారిగా సిద్ధం చేస్తోందని స్పష్టమైంది. అయితే అమెరికా మరియు పశ్చిమ దేశాల దృక్కోణం నుండి ఇది ఒక పెద్ద మార్పు. ఎందుకంటే వెనుజువేలా అమెరికా యొక్క అతి పురాతన వ్యతిరేకి మరియు చాలా దేశాలు అక్కడ నుండి దూరంగా ఉన్నప్పుడు భారత్ అతనితో కలిసిపోవడం వైశ్విక రాజకీయాలలో ఒక వేరు సంకేతమిస్తోంది. దీని ద్వారా భారత్ ఇక ఒకే క్యాంపు మీద ఆధారపడటం లేదు, తన ఆసక్తుల ప్రకారం భాగస్వామ్యాలు చేస్తోందని బలపడుతోంది. మరియు ఇది భవిష్యత్ శక్తి భద్రత మరియు తాంత్రిక స్వతంత్రతకు సంబంధించినది. భారత్కు తెలుసు, రాబోయే సంవత్సరాలలో ఎలక్ట్రిక్ వాహనాలు మరియు పునరుత్పాదక శక్తి కోరిక చాలా మడ్డలు వేగంగా పెరుగుతున్నాయి మరియు ఈ వనరులను ఇప్పుడు సురక్షితం చేసుకోకపోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి భారత్ ఈ అవకాశాన్ని చేతిలోకి తీసుకోవడం లేదు మరియు వెనుజువేలా ఈ రణనీతిలో చాలా ముఖ్యమైన భాగమైంది. దీని ద్వారా భారత్ మరియు వెనుజువేలా మధ్య ఈ భాగస్వామ్యం రాబోయే కాలంలో ఎంత పెద్దది కావచ్చో స్పష్టంగా కనిపిస్తోంది.
వెనిజువేలాకు ప్రపంచంలో అతిపెద్ద చమురు భండారముంది. దాని అంచనా 1,030,00,00,000 దాదాపు 303 బిలియన్ బ్యారెళ్లు అని చెప్పబడుతోంది. మరియు ఈ సంఖ్య సౌదీ అరేబియా కంటే ఎక్కువ. దీనితో పాటు అక్కడ ఇనుము ఓర్, బాక్సైట్ మరియు అనేక ఇతర మినరల్స్ భారీ భండారాలు ఉన్నాయి. ఇవి సంవత్సరాలుగా పనిజరగలేదు. ఇది భారత్ కొత్త శక్తి రణనీతిని బలోపేతం చేయగల ఆ ఖజానా. భారత్ ఇప్పుడు ప్రపంచంలో అతివేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. మరియు క్లీన్ ఎనర్జీ మరియు ఎలక్ట్రిక్ వాహనాల రంగాలు కూడా చాలా మడ్డలు వేగంగా పెరుగుతున్నాయి. భారతీయ ఈవీ మార్కెట్ గ్రోత్ రేట్ 40% కంటే ఎక్కువగా రికార్డు చేయబడుతోంది. మరియు రాబోయే 4 నుండి 5 సంవత్సరాలలో బ్యాటరీ మినరల్స్ కోరిక 2 మడ్డలు కంటే ఎక్కువగా జరిగే అంచనా. అలాంటప్పుడు భారత్ వెనిజువేలా నుండి ఖనిజ సరఫరాను సురక్షితం చేసుకుంటే మేము భవిష్యత్ మొత్తం శక్తి చైన్ను సురక్షితం చేసుకుంటాం. మరోవైపు వెనిజువేలాకు కూడా భారత్ నుండి అంతే ప్రయోజనం లభిస్తుంది. ఎందుకంటే దాని ఆర్థిక వ్యవస్థ చాలా సంవత్సరాలుగా నిషేధాల కారణంగా కుప్పకూలింది. ధరలు చాలాసార్లు 1000 కంటే ఎక్కువగా పెరిగాయి. మరియు ఇప్పటికీ దానికి విదేశీ పెట్టుబడులు చాలా అవసరం. భారతీయ కంపెనీలు రావడం ద్వారా అక్కడ ఉద్యోగాలు సృష్టించబడతాయి, కొత్త టెక్నాలజీలు వస్తాయి. మరియు ఫార్మా మరియు ఆటో సెక్టార్లలో వెనిజువేలాకు అమెరికా మరియు యూరోప్ ధరల కంటే చాలా మడ్డలు తక్కువ ధరలతో ఉత్పత్తులు లభిస్తాయి. జియోపాలిటిక్స్ దృక్కోణం నుండి చూస్తే ఈ అడుగు చాలా పెద్ద మార్పును తీసుకువస్తుంది. ప్రపంచం తెలుసు, వెనిజువేలా అమెరికా యొక్క అతి పురాతన వ్యతిరేకి, మరియు అమెరికా చాలాసార్లు ఆపై గంభీరమైన ఆర్థిక నిషేధాలు విధించింది. అలాంటి సమయంలో భారత్ వెనిజువేలాతో నిలబడడం భారతీక కేవలం ఒకే శక్తివంతమైన గ్రూప్ సమర్థకుడు కాదు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే దేశమైందని చూపిస్తోంది. చైనా కూడా వెనిజువేలాలో పెట్టుబడి పెడుతోంది మరియు రష్యా కూడా దానికి సైనిక మరియు ఆర్థిక సహాయమిస్తోంది. కానీ భారత్ చేరడం ఈ 2 దేశాలతో పోలిస్తే ఒక సమతుల్యమైన మరియు విశ్వసనీయమైన ఎంపికగా ఉద్భవిస్తోంది. ఇంకా రాబోయే ఏళ్లలో ఈ భాగస్వామ్యం భారత్ శక్తి భద్రతకు న్యూ డైమెన్షన్ ఇస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ఖనిజాల రాజకీయాలు వేగంగా జరుగుతున్నాయి మరియు చాలా దేశాలు సరఫరా చైన్ను ఆయుధంలా ఉపయోగిస్తున్నాయి. భారత్ ఈ రిస్క్ తీసుకోవడం లేదు. మరియు ఇది కారణం మేము ఆఫ్రికా, దక్షిణ అమెరికా మరియు ఆస్ట్రేలియాలో కొత్త ఖనిజ మూలాలు వెతుకుతున్నాం. ఇక్కడ వెనిజువేలా ఈ మొత్తం రణనీతిలో అతి ముఖ్యమైన కేంద్రంగా మారవచ్చు. చివరికి ఇది ఖనిజాల గురించి మాత్రమే కాదు, భారత్ ఉద్భవిస్తున్న వైశ్విక శక్తి గురించి అని చెప్పడం తప్పు కాదు. స్నేహితులారా, మీకు ఈ సమాచారం పూర్తిగా అర్థమైందా అంటే కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. భారత్ మరియు వెనిజువేలా మధ్య ఈ కొత్త పార్ట్నర్షిప్ రాబోయే ఏళ్లలో ప్రపంచ రాజకీయాలను ఏ దిశలో తీసుకువెళ్తుంది? వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ ప్రతి లైక్ మాకు ఇలాంటి లోతైన మరియు సులభ భాషలో ఉన్న వార్తలు తీసుకురావడానికి శక్తి ఇస్తుంది. మరియు దీన్ని మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. తద్వారా వారు కూడా అర్థం చేసుకోవచ్చు. భారత్ ఇప్పుడు ప్రపంచంలో కొత్త నిర్ణయాతగా మారుతోంది. జై శ్రీరామ్.